ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం డిసెంబర్ నెల 1వ తేదీ గురువారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం వీరితో మీ బంధం ముగిసిపోబోతుంది. అసలు ఎవరితో మీ బంధం ముగిసిపోబోతుంది? ఒక వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో అనుకోనటువంటి సంఘటన కూడా ఎదురవబోతుంది. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎటువంటి సంఘటనలు ఈ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో ఎదురు కాబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య అనేది ఎదురవుతూనే ఉంటుంది. ఇటువంటి సమస్యలతో ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఒక్కసారి మన గురువుగారిని అయితే సంప్రదించండి. శ్రీ దుర్గామాత వారి దివ్య హస్తలతో జ్యోతిష్యం చెప్పబడండి. గురువుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడ ఉన్నా, ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబ సమస్యలు, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, రాజకీయం, ఆరోగ్యం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ గురుగారి దగ్గర ఒక మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలు, చిక్కుల నుండి అయితే బయటపడగలుగుతారు. ఇక అదేవిధంగా వశీకరణ చేయడంలో గురుగారు స్పెషలిస్ట్ అనే చెప్పాలి. ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మకర రాశి అనేది రాశిచక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మకర రాశి అధిపతి శని భగవానుడు. ఇక వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు అయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పుకోవాలండి. వీరికి తెలివితేటలు, ధైర్యం అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు, ఎన్నో బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగానే ఉంటాయండి. దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది. ఇక శుక్రగ్రహం యొక్క అనుకూలత ప్రభావం కూడా రేపటి రోజున వీరిపైన అధికంగా ఉండబోతుందండి. దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరికి కలిసి రాబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరగనున్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు అయితే మీరు వింటారండి. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. ఇక ఎంత కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది. ఇక వీరు అయితే చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలను అసలు మాట్లాడరు. ఏది ఏమైనా సరే నిజాయితీగా మాట్లాడుతారు. దానివల్ల వీరిని చాలామంది కూడా ఇష్టపడుతూనే ఉంటారు. నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందండి. ఇక రేపటి రోజున కాలము అనేది కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా వీరి నుండి తొలగిపోబోతున్నాయి. ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగబోతున్నాయి. మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా జరిగిపోతాయి. గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుండి మంచి లాభాలు గట్టించుకోగలుగుతారు. అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ఆదాయము అధికంగా పెరుగుతుంది. ఇక రేపటి రోజున వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా చూడవచ్చు. ఇక అదేవిధంగా ఒక దైవానుగ్రహం కూడా మీరు పైన అధికంగా ఉండబోతుంది. దానివల్ల ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధించుకోగలుగుతారు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. వీరు ఎప్పుడు చూడనటువంటి డబ్బును చూస్తారు. మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తము కూడా విడిపోతుంది. మీరు అనుకున్నట్లుగానే మీ యొక్క జీవితం ఉంటుంది. ఆ యొక్క దేవత ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు అనేవి ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఇక వీరు అధికంగా టెన్షన్ పడుతూ ఉంటారండి. ప్రతిదానికి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా కూడా చాలా బాధలు పడుతూ ఉంటారు. వీరికి ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీరి యొక్క పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు. దాని
దానివల్ల కష్టపడతారు. ఇక వీరిది చాలా జాలిగుణం అనే చెప్పాలి. దీనికి అంటే ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందిస్తూ ఉంటారు. వీరు నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా వీరు తోడుగా ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం పెట్టుకుంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి కాలం కూడా కలిసి రాబోతుందండి. మీరు అంటే మీ యొక్క కన్న కళ అనేది నెరవేరబోతుంది. మీ యొక్క భవిష్యత్తు నుండి గురించి ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. డబ్బు బాగా సంపాదించాలి, బాగా బతకాలి అని అనుకుంటూ ఉంటారు. ఒక దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి. ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ యొక్క లక్ష్మీదేవి అనండి. ఆ తల్లి యొక్క అనుగ్రహం రేపటి రోజున మీకు అధికంగా కలిసి రాబోతుంది. మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తము కూడా మీ నుండి వీడిపోయి అఖండ అదృష్టం కలుస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పటి వరకు మీకు తగిలేటువంటి ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది. రేపటి రోజున అమ్మవారికి మీకు వీలైతే ఎంతో పవిత్రమైనటువంటి రోజు కదండి లక్ష్మీవారము. కాబట్టి మీరు అమ్మవారిని రేపు మనసారా పూజించండి. అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం. కాబట్టి దానివల్ల మీరు అమ్మవారిని పూజిస్తే మీకున్నటువంటి సమస్యల నుండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు. మీ జీవితానికి ఇక తిరుగు అనేది ఉండదు. అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయండి. మంచి శుభవార్తలు కూడా వింటారు. రాబోయే రోజుల్లో మీ ఇంట్లో శుభకార్యం కూడా జరుగుతుంది. అఖండ ధనలాభం కలుగుతుంది. ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజున అమ్మవారిని ఖచ్చితంగా ఎరుపు రంగు పువ్వులతో పూజించడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ పైన అధికంగా ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని అయితే ఎవరు ఏం చేయలేరు. ఇక ఎవరైతే తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఇక మీ ఇంట్లో అంటే పూజ గదిలో ధూపము అనేది వెలిగించండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తము కూడా తొలగిపోతుంది. మీ ఇంటికి పట్టినటువంటి నరదృష్టి కూడా అంతా పోతుంది. అఖండ రాజయోగం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ఇక రేపటి రోజున పూజ గదిలో ధూపం అనేది ఖచ్చితంగా వెలిగించనండి మర్చిపోకుండా. ఇక బయటకు వెళ్లే ముందు ఆ తల్లిని ఒక్కసారి తలుచుకొని బయటకు వెళ్ళండి. దానివల్ల వెళ్ళేటువంటి పనిలో చక్కగా విజయాన్ని సాధించుకోగలుగుతారు. మీ పైన ఎటువంటి చెడు ప్రభావం ఉండకుండా పోతుంది. ఇక మీకైతే మంచి సంతానం కలుగుతుంది అనే చెప్పాలండి. పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు అయితే ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. ఇక అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు. మీ యొక్క భార్యాభర్తల బంధము అంతా కూడా బలంగా ఉంటుంది. సంతోషకరమైనటువంటి జీవితము అనేది మీకు ఉంటుంది. ఇక రేపటి రోజున మీకు వీలైతే పేదవారికి ఆహారం దానం చేయండి. ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెడితే కోటి జన్మల పుణ్యఫలితము అనేది లభిస్తుందండి. సర్వదేవతల యొక్క అనుగ్రహము అనేది కలుగుతుంది. మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులు అన్నీ దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు అనేది వస్తుంది. మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక ఎవరితో కూడా అసలు గొడవలు పడకండి రేపటి రోజున. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మీ పైన కొంతమంది కుళ్ళు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరితో కూడా అస్సలు గొడవలు పడకండి. ముఖ్యంగా ఆర్ అండ్ ఎస్ అనేటువంటి అక్షరాలు పెరిగినటువంటి వారితో రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారము లేదంటే శనివారం మొదలు పెట్టుకోండి. దానివల్ల అంతా కూడా మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నీలం రంగు బట్టల్ని అయితే అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాల్సి వస్తే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, వైట్, గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు. 2, 4, 9 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా రేపటి రోజున కనబరుస్తున్నాయి. ఇక అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఉత్సాహంగా పనులు అన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతిభకు గౌరవం అనేది లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించడం ద్వారా మీకు మంచి శ్రేయస్కరమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుంది. ఇక సకాలంలో పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయండి. ఆర్థికంగా మీకు లాభదాయకమైనటువంటి సమయం ఇదేనని చెప్పవచ్చు. కుటుంబంతో కలిసి
కలిసి సంతోషంగా గడుపుతారు. ఇష్టదేవతారాధన మీకు ఎన్నో మరిన్ని శుభ ఫలితాలను అయితే ఖచ్చితంగా ఇస్తుంది. శ్రమకు తగినటువంటి ఫలితాలు లభిస్తాయి. ఆర్థికంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరించండి. ఇక మీరైతే బుద్ధి బలంతో నిర్ణయాలు అనేవి తీసుకుంటూ మంచి ఫలితాలను అయితే ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. ఆశ సంబంధమైన విషయాల్లో మంచి అవకాశాలు అయితే మీ ముందుకు వస్తాయి. మానసిక శాంతి అనేది తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక సమస్యలను అన్నింటినీ కూడా అధిగమించేందుకు ధైర్యంగా ముందడుగు వేస్తారు. కొంత నిరుత్సాహాన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా పట్టుదలతో ముందుకు సాగండి. ఇక ఆరోగ్యంలో జాగ్రత్త తీసుకోవడం అయితే చాలా ముఖ్యమండి. మీ యొక్క జీవితంలో సంతృప్తి, సౌఖ్యము అనేది నెలకొంటుంది. మీ యొక్క ప్రతిభకు మంచి ప్రశంసలు అయితే అందుకుంటారు. అభివృద్ధి దిశగా ఆలోచనలు వేస్తారు. సమయాన్ని అంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీరైతే మీ యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలత ఫలితాలను అయితే పొందుకోగలుగుతారు. కీలక నిర్ణయాల్లో జాగ్రత్త అనేది అవసరమండి. ఖర్చులను అంతటినీ కూడా నియంత్రించుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది. ఇక ముందు చూపుతో పనులు అనేది చేయడం వల్ల శ్రమ అనేది కొంచెం తగ్గుతుంది. శుభ ఫలితాలను ఆనందంగా గడుపుకోగలుగుతారు. మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేటువంటి వారి యొక్క ఆలోచనలు అన్నిటినీ కూడా అసలు పట్టించుకోండి. శ్రీ వెంకటేశ్వర వారిని దర్శించుకోవడం మీకు ఎంతో శ్రేయస్కరమైన ఫలితాలను ఇస్తుంది.